నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్య అధికారుల సిబ్బందికి ఎమ్మెల్యే ఆదిమూలం దిశానిర్దేశం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా PHCలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైద్య అధికారులు సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలోని ఉద్యోగులు హాజరు పట్టిని ఎమ్మెల్యే ఆదిమూలం పరిశీలించి వైద్యాధికారి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన రోగులతో ముచ్చటించి వైద్య సేవలు మందులు పంపిణీపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. మూడేళ్ళకి ఒకసారి జరిగే ఈ పరిపాలన మండల అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొట్టుకోవాలా. గౌరవ శాసనసభ్యులు, ఎంపీ మెంబర్లు, మన సర్పంచులు అధికారులు కాబట్టి గౌరవ ఎంపీ మెంబర్లు కూడా ఇంకో మీటింగ్ ఉంటుంది. మూడేళ్ళకి ఒకసారి జరిగే ఈ కార్యక్రమాల్లో సభ్యులు అడిగిన దాన్ని ప్రతి మన వీలైనంత వరకు సమానం చేస్తూ వాళ్ళు అడిగేది కూడా ప్రజల సమస్య, గ్రామ సమస్య, అభివృద్ధి కార్యక్రమం కాబట్టి సొంతగా ఎక్కడ కూడా నా సొంతానికి ఎప్పుడు కూడా గౌరవ సభలు అడగరు కాబట్టి దీనికి సంబంధించి మండల అధికారులందరూ కూడా పోషణ తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఖర్చు ఉన్నా కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే ఎమర్జెన్సీ ఎంపీలు సబ్మిట్ చేసుకుని వెళ్ళాలి. చాలా ఇది ఎండాకాలం కాబట్టి కార్మిక సమస్య పైన కానీ పంచాయత్ బోర్డు కానీ పంచాయత్ ప్రాజెక్ట్ కానీ ఆరంభించారు కనుక ఇది మానవులో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమం మీ ద్వారా వస్తుంది కాబట్టి మరి రాజుగారు కూడా కొత్తగా వచ్చారు, నేరు గారు మీటింగ్ వచ్చారు, తరఫున ఆలయం కూర్చున్నారు. మనం ఈ పంచాయతీలన్నీ కూడా చాలా తీరిపోయిన తర్వాత గౌరవ స్పెషల్ పెట్టి నియమించారు. అవన్నీ కూడా ఇప్పుడు ఇది చూస్తే చాలా ఈ వాటి కదా